అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లో చెప్పబడ్డ కొన్ని నైతిక పాఠాలు. ప్రతి ముస్లిం దాన్ని కలిగి ఉండాలి మరియు మరేదైనా చెడుకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించడం, దయగలిగి ఉండటం, క్షమాపణ గుణ కలిగి ఉండటం, ధన్యవాదాలు చెప్పడం, ఐక్యతతో కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, ఒడంబడికను నెరవేర్చడం, అంటే సహనం వహించటం, ఇతరులకు సహాయం చేయటం, ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి ఖురాన్లో. మరియు దయతో వినయం అనే రెక్కను వారి వైపుకు, తల్లిదండ్రుల వైపుకు ఉంచండి. నా ప్రభు, వారు నన్ను చిన్నతనంలో పెంచినట్లే వారిపై దయ చూపండి అని అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉండాలని సూరా అల్ ఇస్రాలో తల్లిదండ్రుల గురించి చెప్పడం జరిగింది. మరియు దయ కాబట్టి అతనితో సున్నితమైన మాటల్లో మాట్లాడండి. బహుశా అతను జ్ఞాపకం చేసుకోవచ్చు లేదా అల్లాహకు భయపడవచ్చు అని ఖురాన్లో సూరా తాహాలో ఉంది. ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి అని. కాబట్టి మరి క్షమాపణ కాబట్టి వారిని క్షమించండి మరియు వారిని వదిలేయండి. నిశ్చయంగా అల్లాహ్ మంచి చేసే వారిని ప్రేమిస్తాడు అని ఖురాన్లో సూరా అల్ మాయిదాలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ధన్యవాదాలు మరియు మీ ప్రభువు ఇలా ప్రకటించిన సంగతిని గుర్తుంచుకోండి. మీరు కృతజ్ఞులైతే నేను మీకు అనుగ్రహాన్ని అధికం చేస్తాను, కానీ మీరు తిరస్కరిస్తే నా శిక్ష చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇది ఖురాన్లో సూరా ఇబ్రహీంలో చెప్పడం జరిగింది. అందుకే దేవుడు ప్రసాదించిన అనుగ్రహాలకి మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. మరియు మీరందరూ కలిసి అల్లాహ్ యొక్క త్రాడును గట్టిగా పట్టుకోండి మరియు విభజించకండి. ముక్కలుగా జమాతులుగా విడిపోకండి. అందరూ కలిసి ఏకదాటిగా ఖురాన్ని, ఇస్లాంని అందరూ గట్టిగా పట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది ఖురాన్లో సూరా అల్ ఇమ్రాన్లో. అదేవిధంగా నిజాయితీ, ఓ విశ్వాసులారా అల్లాహకు భయపడండి మరియు సత్యవంతులతో ఉండండి అని చెప్పడం జరిగింది సూరా తౌబాలో. నిజాయితీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. నిశ్చయంగా అల్లాహ్ మీకు అప్పగించిన వస్తువులను వాటికి అర్హులైన వారికి తిరిగి అప్పగించండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఒడంబడిక మాట ఇస్తే గనక మరియు ఆ నిబంధనను నెరవేర్చండి. నిశ్చయంగా ఆ నిబంధన గురించి ప్రశ్నించబడుతుంది అని సూరా అల్ ఇస్రాలో చెప్పడం జరుగుతుంది. మరియు సహనం, ఓపిక, ఓ విశ్వాసులారా ఓపిక పట్టండి మరియు ఓపిక పట్టండి అని చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం, సూరా అల్ బక్రాలో, ఇతర చోట్ల కూడా ఓపిక, ప్రార్థన ద్వారా మీరు అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి అని చెప్పడం జరుగుతుంది. పరోపకారం, ఇతరులకు ఉపకారం, సహాయం చేయాలి మరియు వారు అవసరంలో ఉన్నప్పటికీ తమ కంటే ఇతరులకు ప్రాధాన్యత ఇస్తారు అని అల్లాహ్ చెప్పడం జరుగుతూ ఉంది ఖురాన్లో సూరా అస్రాలో. ఇలా అనేక విషయాలు ఖురాన్లో అనేక మంచి విషయాలు చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. అల్లాహ్ మీరు ఏదైతే విషయాలు మాకు తెలియజేస్తారో తెలుసుకుని వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అల్లాహ్ ఆమీన్.